తెలంగాణ కాంగ్రెస్ లో కొండా వివాదంపై అధిష్టానం నిర్ణయం అసలు ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ డిస్కషన్ గా మారింది. తూతూ మంత్రంగానే ఉంటుందా లేక ఎంత వారైనా సరే లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవనే ఇండికేషన్సే ఇస్తుందా? ఢిల్లీలో అసలేం జరుగుతోంది? తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ పెద్దల వద్దకు చేరడంతో అసలు ఏం జరుగుతోంది అన్న ఆసక్తి పెరిగింది. పార్టీలో అంతర్గత విభేదాలు, బహిరంగ విమర్శలు హైకమాండ్ దృష్టికి వెళ్లాయి. దీంతో పార్టీ క్రమశిక్షణ పైన కాంగ్రెస్ అధిష్టానం గట్టిగానే ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. సమస్యను వ్యక్తిగత వివాదంగా చూస్తారా లేక పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అంశంగా పరిగణిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా కొండా సురేఖ వ్యవహారం పైన హైకమాండ్ తీసుకునే నిర్ణయం ఉంటుందని ప్రచారం సాగుతోంది. అటు అదుపు తప్పి మాట్లాడితే ఎంతటి వారైనా చర్యలు తప్పవనే సంకేతం ఇస్తూనే ఇటు క్రమశిక్షణ విషయంలో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలనే సంకేతం టీ కాంగ్రెస్ శ్రేణులకు ఇచ్చే అవకాశం ఉంది. పార్టీ వేదికలపై అభిప్రాయాలు చెప్పడం ఒకటైతే బహిరంగంగా పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం మరోటన్న సందేశాన్ని అధిష్టానం ఇవ్వొచ్చన్న చర్చ జరుగుతోంది. మరి కొండా సురేఖ విషయంలో ఖర్గే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఈ నిర్ణయంతో తెలంగాణ కాంగ్రెస్లో క్రమశిక్షణకు కొత్త గీత గీయబోతున్నారా? తెలంగాణలో కొండా సురేఖ ఇష్యూ హాట్ టాపిక్ గా మారిన అంశం అందరికీ తెలిసిందే. కొండా సురేఖ రైట్ నౌ సైలెంట్ అయిపోయినా కొండా మురళి తాను చేయాల్సినవి చేస్తున్నా అంటూ కూడా ఈ రోజు మార్నింగ్ భట్టీని కలిశారు. అయితే భట్టీని కలిసిన అనంతరం ఆయన మళ్ళీ మీడియా ముఖంగా మాట్లాడుతూ తన కూతురుని సమర్థించుకున్న అంశాన్ని మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. ఆవిడకి 35 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఆవిడ ఏమన్నా చేయొచ్చు, మేము మాత్రం పార్టీలేని దాటలేదు అంటూ చెప్తున్నారు. అంతేకాని ఆవిడ కూతురు మాట్లాడిన మాటలకు కొండా మురళి సైతం వెనక్కి తీసుకునే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. అండ్ ఇప్పటికే భట్టి ఖర్గేతో కూడా సమావేశం అయ్యారు. మరి కేసీ వేణుగోపాల్ వచ్చేంత వరకు యాక్షన్ కి స్టే పడుతుందా లేకపోతే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారా అనేది ఇప్పుడు డిస్కషన్. ఎస్, ఫస్ట్ స్టార్ట్ విత్ గణేష్. మీరు ఇది మొత్తం చూస్తున్నారు, ఫ్రమ్ ద స్టార్ట్ మీరు చూస్తున్నారు. సో కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అని అనుకుంటున్నారు గణేష్? అంటే నిర్ణయం కంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, లేకపోతే స్వేచ్ఛ ఉంటుంది, ఇవన్నిటికంటే విచ్చలవిడితనం ఎక్కువగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ఈ రోజుకి కొండా కుమార్తె సుష్మిత కామెంట్స్ చేసి 9 రోజులైంది. అది కూడా ఎవరిపైన? ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, పార్టీ ఏదైనా కావచ్చు, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడైనా కాంగ్రెస్ పార్టీకి కీ రోల్లో ఉన్న ఆయన వ్యక్తి పైన విమర్శలు చేస్తే ఈ రోజు వరకు అది ఎంత అంచెలంచెలుగా 9 రోజుల పాటు ఒక నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు తీసుకెళ్ళి ఆ బాల్ని ఢిల్లీ కోర్టులో పెట్టారు. ఢిల్లీ కోర్టులో పెట్టిన తర్వాత ఇప్పుడు దానికి బట్టితోని అటు అధ్యక్షుడు ఖర్గే కావచ్చు, లేకపోతే ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కావచ్చు, కేసీ వేణుగోపాల్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా ఢిల్లీలో లేరు. వచ్చిన తర్వాత దానిపైన ఒక సమన్వయంగా చర్చించి దానిపైన ఒక నిర్ణయం తీసుకోబోతారు. ఈలోగా ఉన్నది ఎమ్మెల్యేలందరూ దానికి ఒక తిరుగుబాటుగా వాయిస్ వినిపించారు. మంత్రులందరూ సైలెంట్గా ఉన్నారు. ఏదైనా కావచ్చు సీఎం వచ్చే వరకు. అంటే ఒక పార్టీలో జరుగుతుంది. నేను పార్టీ అనే కంటే ఒక అధికార పార్టీలో, అంటే ఒక అధికార పార్టీ అనే దాంట్లో ఏం జరిగినా ఆ రాష్ట్రంలో మెజారిటీగా ఉండే ప్రజలందరూ ఎన్నుకోబడిన పార్టీ కాబట్టి ఆ పార్టీలో ఒక అనిశ్చితి అనేది, ఒక గందరగోళం అనేది కనిపిస్తుంది. అలాంటిది జరుగుతుంది. ఇంకొక నాటకీయ పరిణామంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ విమర్శలు ఎదుర్కొన్నది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి. అంటే చేసిన తర్వాత ఆయన పైన కాకుండా, అంటే ఇప్పుడు కొండా కుటుంబం నుంచి కొండా సురేఖ కావచ్చు, కొండా మురళి కావచ్చు, ఎవరిని కలవాలి? రేవంత్ రెడ్డిని కలిసి ఇదిగో నా కూతురికి 35 ఏళ్ళు ఉన్నాయి, లేకపోతే ఆవిడ ఏమన్నా మా పరిధిలో లేదు, ఇలా ఉంది కాబట్టి ఆవిడ ఇలా ఉంది కాబట్టి ఈ వ్యాఖ్యలకి మాకు సంబంధం లేదండి చెప్పాల్సింది ఎవరికి? రేవంత్ రెడ్డికి. కానీ ఎక్కడికి వెళ్ళారు? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని మంత్రాలు చేస్తే ఇది వెళ్తుంది. అంటే ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో ఒక 3 దశాబ్దాలుగా జరుగుతున్నది ఏదైతే ఉందో అటువంటిది ఇంకా మార్పు చెందలేదా? అధిష్టానం ఏఏసీ లాంటి ఇంకా దాన్ని చర్యలు తీసుకోలేక ఇలాంటి నడుస్తుందంటే నిజంగా తెలంగాణలో నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. అసలు 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనే దానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి. అప్పుడు సో పీసీసీ చీఫ్గా ఒక 6 నెలల ముందు కూడా నిజంగా ఇటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేది కాంగ్రెస్ పార్టీ కూడా విశ్వాసం లేదు. కానీ ఒక్క చివరి నెల 2 నెలల్లో మొత్తం గేమ్ చేంజ్ చేయగలిగారు రేవంత్ రెడ్డి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఆయన బహిరంగ సభల్లో పాల్గొనడం కావచ్చు, ఆయన తను చేసినటువంటి ప్రసంగాలు కావచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేసినటువంటి విమర్శలు అవన్నీ కూడా జనాన్ని బాగా ఆకట్టుకోగలిగాయి. కాబట్టి
ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తర్వాత ఏం జరుగుతుంది? తర్వాత పార్టీలో ఇప్పుడు కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏకంగా నేరుగా అటువంటి రేవంత్ రెడ్డిని, అంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డినే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డినే పట్టుకొని మాట్లాడడం అనేది ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా దాన్ని హర్షించరు. కానీ ఇప్పుడు కొండా సురేఖ దంపతులు ఏమంటున్నారు? ఆమె వేరే కుటుంబం, అంటే మా కుటుంబం నుంచి కాదు కదా, సో తన వ్యక్తిగతము, తన 35 ఏళ్ల వయసు ఉంది, తన వ్యక్తిగత కామెంట్స్కి మేము ఎట్లా బాధ్యత తీసుకుంటామని అంటున్నారు. కానీ ఇదే కొండా సురేఖ మంత్రిగా ఉండి, ఇదే కొండా మురళి అక్కడ నాయకుడిగా ఉండి, ఇవే మాటలు కొండా సుస్మిత కాకుండా వేరే ఎవరైనా మాట్లాడితే వాళ్ళు రియాక్ట్ గారా? వాళ్ళు ఖండించరా? ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ విధంగా ఎందుకు మాట్లాడుతారని వాళ్ళు అడగరా? కానీ ఎందుకు అడగట్లేరు? తన వ్యక్తిగతం అంటూ వెనకేసుకొని రావడం కూడా ఒక రకంగా కొండా సుస్మిత వ్యాఖ్యల్ని వీళ్ళు సమర్థించినట్టే. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా భావిస్తుంది కూడా అదే. కాబట్టి ఇవాళ కొండా సురేఖ పైన ఖచ్చితంగా అధిష్టానం వేటు వెయ్యబోతుంది అన్నటువంటి చర్చ చాలా బలంగా సాగుతుంది. సో ఇప్పుడు నిజంగా వ్యక్తిగత వ్యాఖ్యలే కావచ్చు, వ్యక్తిగత వ్యాఖ్యలు అంటూనే ఏం చేయాలి వీళ్ళు, ఏం మాట్లాడాలి వీళ్ళు? ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలు ఓకే, నిజంగా కొండా సుస్మిత మాట్లాడిన మాటలు 100% తప్పు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆ రకంగా మాట్లాడకూడదు, మా అమ్మాయి అయినప్పటికీ కూడా ఆ రకంగా మాట్లాడకూడదు, ఇది చాలా తప్పు. ముఖ్యమంత్రి పైన ఇట్లా మాట్లాడితే మొత్తం రాంగ్ ఒక ఇండికేషన్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా కొండా సుస్మిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలనే డిమాండ్ ఎవరు చేయాలి తెలుసా? కొండా సురేఖ, కొండా మురళి చేయాల్సినటువంటి డిమాండ్ ఇది. కరెక్ట్, సో ట్రూ. సిఎస్ రోహిత్, నిజానికి ఇది కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యం కాదు, కాంగ్రెస్ బహిర్గత అసమర్థత. కాంగ్రెస్ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అసమర్థతలో ఉంది. అంటే ఒక లైన్ దాటి వెళ్ళి ముఖ్యమంత్రిని అంటే పార్టీని అన్నట్టే కదా, ప్రభుత్వాన్ని అన్నట్టే కదా. సో అధికార పార్టీని, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని మాట్లాడినప్పుడు చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ ఇన్ని రోజులు పడుతుంది. అంటే కాంగ్రెస్ ఎప్పటిలోపు చర్యలు తీసుకుంటుంది, బహుశా ఇదిగో అదిగో అంటూ నాంచుడు ధోరణితో నెలలు గెంటేస్తుంది తప్ప చర్యలు తీసుకుంటుందా అని అనేది అనిపించడం లేదు. బహుశా బుజ్జగింపు. ఒకటి ఏంటి అంటే నిజానికి ఆమెపై ఆరోపణలు ఉన్నాయి, చర్యలు తీసుకోవాలి అని క్రమశిక్షణ కమిటీ పంపించింది, పీసీసీకి పంపించింది, పీసీసీ ఏఐసీసీకి పంపించారు. ఈలోపే బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళారు. బట్టి విక్రమార్క దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు? రాజగోపాల్ రెడ్డి కూడా వెళ్ళారు. రాజగోపాల్ రెడ్డిలో కూడా అసంతృప్తి ఉంది. ఇంకెవరు వెళ్ళారు? మిగిలినటువంటి మంత్రులు కూడా ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు, శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ వెళ్ళారు. మరి అదే సమయంలో కొండా సురేఖ ఖర్గేని కలిశారు. సో ఇవన్నీ ఏంటి అంటే చర్యలు తీసుకుంటారంటే కాంగ్రెస్ మొత్తానికి భయపడుతుంది, తెలంగాణ కాంగ్రెస్ భయపడుతుంది. ఇది కాంగ్రెస్ అసమర్థతకు కారణం అనిపిస్తుంది. నిజానికి కొండా సురేఖ ఏం చెప్పాలి అంటే, ఇంతకు ముందు అన్నట్టు రాజేష్ అన్నట్టు ఇప్పుడు కొండా సురేఖ ఉన్నారు. ఒకవేళ ఏదైనా బీజేపీలోంచి కానీ బీఆర్ఎస్లోంచి కానీ ఇవే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి పైన చేస్తే కొండా సురేఖ అది వాళ్ళ వ్యక్తిగతమైన ఊరుకుంటే కొండా సురేఖ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు కదా. మరి పార్టీకి మీకు లాయల్టీ ఎక్కడ ఉంది? ఎక్కడ మీకు కాంగ్రెస్ పార్టీ పైన మీకు విశ్వాసం ఉంది? సో అదే సందర్భంలో విశ్వాసం లేని వాళ్ళని కూడా బయటకు పంపిస్తే, చర్యలు తీసుకుంటే పార్టీకి ఏం జరిగిపోతుందనే ఒక అభద్రతా భావంలో కాంగ్రెస్ ఉంది అని అనిపిస్తోంది. ఎస్, సో కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆల్రెడీ ఒక గ్లిమ్స్ వచ్చేసి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా కొంచెం చూసుకుంటే ఈరోజు మార్నింగ్ భట్టితో మొదటిగా ఇటు కొండా మురళి భేటీ అయ్యారు. ఆ తర్వాత భట్టి వెళ్ళి మొత్తం 4 గంటల వరకు చర్చలు జరిపారు. మొత్తంగా కూడా ఇటు శ్రీధర్ బాబుతో చర్చలు జరిపారు, ఉత్తమ్ కుమార్తో మాట్లాడారు. తర్వాత డైరెక్ట్గా ఆయన ఖర్గే దగ్గరికి వెళ్ళారు. ఖర్గేతో 40 నిమిషాల భేటీ అనంతరం కూడా క్రమశిక్షణ కమిటీ తీసుకున్న ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ భేటీలో ఖర్గేతో క్లియర్గా చర్చించారు. విప్స్, ఎమ్మెల్యేస్ ఎవ్వరికి కూడా కొండా సురేఖ పార్టీలో ఉండటం కరెక్ట్ కాదన్న అభిప్రాయాన్ని వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు అనేది భట్టి డైరెక్ట్ గా చెప్పింది. అయితే భట్టి గురించి ఒకసారి మాట్లాడుకుంటే, అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొండా సురేఖకు సంబంధించి రాయబారం చేయడానికి డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లారు. ఆ టైంలో కొండా సురేఖ తన కుమార్తె చేసిన కమెంట్స్ కు సారీ కూడా చెప్పారు. కానీ ఈసారి అవేమీ కూడా జరగవు అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. రైట్ నౌ కేసీ వేణుగోపాల్ ఆయన ఇటు భారత్ లో లేరు, ఆయన యుఎస్, ఆయన ఇటు విదేశీ పర్యటనలో ఉన్నారు. సో ఆయన వచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటారా అన్న కోణంలో ఒక ఆలోచన ఉంటే, ఇంకొకసారి ఇటు పనిష్మెంట్ దిశగా కూడా ఇమీడియట్ గా ఆవిడ మీద యాక్షన్ తీసుకుంటారా అన్న ఆలోచనలు కూడా వినిపిస్తున్నాయి. సో అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? కొండా సురేఖను పార్టీలోనే ఉంచుకుంటారా? మళ్ళీ ఇది జస్ట్ ఒక సారీతో అయిపోయే విషయమా, లేకపోతే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారా? వాట్ యు థింక్ గణేష్?
అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడుకుంటే అంటే ఈ వివాదాన్ని మనం వివాదాలు చూడాలి తప్పించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీసుకుంటే ఇది ఒక అసమర్థతగా నేను అనుకోను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యంగా అనుకోవాలి, లేకపోతే విచలవిడితనంగా వెంటనే యాక్షన్ తీసుకోలేదు అనుకోవాలి తప్పించి దాన్ని ఒక అసమర్థతగాను ఒక అసమర్థతగాను లేకపోతే ఒక అభద్రతగాను అంటే ఎట్టి పరిస్థితులు అనుకోవడం లేదు. ఎందుకంటే యాక్షన్ తీసుకోలేకపోవడమే పార్టీ అసమర్థత. నేను అంటుంది అసమర్థత కాదు, దాన్ని కాలయాపన చేయడం అనేది అసమర్థత కాదు, రెండోది అభద్రత కూడా కాదు. ఆ రెండు వర్డ్స్ నేను ఎక్కడ అంగీకరించను. కాంగ్రెస్ పార్టీలో ఉన్న దాన్ని ఎంత తొందరగా యాక్షన్ తీసుకోవాలని దానిపైన ఉంది కాబట్టి, అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్నాడు నిజంగానే మన రాజేష్ చెప్తున్నట్టు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఒక దీనిగా చూడాలి. అటువంటి వ్యక్తి మీద వచ్చినప్పుడు ఏం చేయాలనేది. ఇంకొకటి ఏంటంటే కీలకంగా మనం ఇప్పుడు కొండ ఫ్యామిలీకి నేను అనుకోవడం ఆల్మోస్ట్ ఆ ఫ్యామిలీకి అయిపోయింది. ఎందుకంటే ఇప్పటికీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇదే వివాదాలు చేసుకున్నారు, వైసీపీకి వెళ్ళారు, వైసీపీలో సేమ్ వివాదాలు, తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళిన తర్వాత సేమ్ వివాదాలు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు ఇప్పుడు. అంటే ఇంకా ఆల్మోస్ట్ అన్ని పార్టీలు అయిపోయినట్టే. ఈ మిగిలిన పార్టీలు ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు, ఇంకా ఇటువంటి వివాదాలు ఉంటే ఇప్పుడు జాగ్రత్త పడతారు. కాబట్టి ఇప్పుడు అందరికీ అంటే ఇప్పుడు మొత్తం చర్చ జరుగుతున్న దాంట్లో కొండా సురేఖ ఉన్న దాంట్లో తన కూతురు అటువంటి వ్యాఖ్యలు చేసినందుకు సంబంధం లేదంటాం కాదు, ఇది తప్పు అని ఆ అమ్మాయిని మందలించాల్సిన అవసరం ఉంది. ఒక నిజంగా ఒక పార్టీలోన కొండా మురళీ పైనే ఆ కూతురు కామెంట్స్ చేస్తే ఏం చేస్తుంది ఆవిడ? తప్పు అమ్మాయి ఇది కామెంట్ చేయకూడదని చెప్పాలి. పార్టీకి నిజంగానే ఒక తండ్రి హోదాలోనో పెద్ద హోదాలో ఉన్నప్పుడు ఈ కామెంట్స్ వచ్చినాయి కాబట్టి ఇది తప్పు నువ్వని ఆ తల్లి చెప్పగలిగే దీంట్లో ఉండాలి. అలా కాకుండా ఉన్నందుకు ఇప్పుడు ఏమవుతుంది, బిహైండ్ ది స్క్రీన్ ఖచ్చితంగా కొండా కుటుంబ సభ్యులు అటు కొండా మురళీ కావచ్చు లేకపోతే సురేఖ కావచ్చు వీళ్ళు ఉన్నారనేది మాత్రం మనకి దాన్ని అర్థం చేసుకోవాలి. దీన్నే సీరియస్గా తీసుకుంటున్నారు అనేది నా అభిప్రాయం. సో అదే ఇందాక మీరు రాజకీయ పార్టీలు వాళ్ళు మారిన పార్టీల లిస్టు చదివారు. కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్కి వచ్చారు, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీఆర్ఎస్, తర్వాత మళ్ళీ కాంగ్రెస్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ నాయకులు కొంతమంది అక్కడిక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు సరే కొండా సురేఖ ఇష్యూ ఏమవుతుంది అనేది ఇప్పుడు మనం సరే దాదాపుగా సిచ్యువేషన్ అయితే అర్థమవుతుంది. బట్ బీజేపీ వాళ్ళు అప్పటి నుంచే వాయిస్ మాట్లాడుతున్నారు, లేదు మా పార్టీలోకి అయితే రావాల్సిన పని లేదు, మా పార్టీకి వద్దనేటువంటి వాయిస్ ఆల్రెడీ బీజేపీ నుంచి వస్తూ ఉంది ఒకటైతే. సో ఇప్పుడు కొండా మురళి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఎలాగో తను బయటికి వెళ్ళి మాట్లాడుతున్నారు కదా, మాకు కూడా మా అమ్మాయి అంతే, ఆమె కూడా బయటికి వెళ్ళింది కదా, మా ఇంటి నుంచి బయటికి వెళ్ళింది కదా, వేరే ఇంటి కోడలు కదా అనేది మాట్లాడుతున్నారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత కంపారిజన్ అనేది వేరు. అది కల్వకుంట్ల కవిత బయటికి వెళ్ళారు, సొంతంగా ఒక సంస్థ పెట్టుకున్నారు, ఒక పార్టీ పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఇవాళ కూడా హరీష్ రావు గురించి మాట్లాడారు, అంతకుముందు కేసీఆర్ గురించి మాట్లాడారు, కేటీఆర్ గురించి మాట్లాడారు. అదే ఓకే, వేరే ప్లాట్ఫామ్ పైన ఉండి మాట్లాడవచ్చు. ఒకే కుటుంబం అయినంత మాత్రం అన్నదమ్ములు ఒకే కుటుంబంలో ఉండాలని లేదు, తండ్రి కూతురు ఒకే కుటుంబంలో ఉండాలని లేదు, ఒకే పార్టీలో ఉండాలని లేదు. డెఫినెట్గా వేరే పార్టీలో ఉండొచ్చు, వేరే ప్లాట్ఫామ్ ఉండొచ్చు. కానీ ఇక్కడ కొండా సుస్మిత ఏ వేదిక పైన మాట్లాడారు అనేది వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు అడుగుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఏమడుగుతున్నారంటే కొండా సుస్మిత మాట్లాడిన వేదిక ఏంటంటే కొండా సురేఖ బర్త్డే వేడుకలవి. సో రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ, సుస్మిత తల్లిగా ఉన్నటువంటి కొండా సురేఖ బర్త్డే వేడుకల్లో మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా కొండా సురేఖ బాధ్యత తీసుకోవాల్సిందే అనేది కాంగ్రెస్ బర్త్డే ఫంక్షన్ లో కాకపోయినా ఎక్కడ మాట్లాడినా అదే మాట్లాడాల్సిందే. అది మన డిమాండ్ కాదు, మన డిమాండ్ మనం ఎందుకు చేస్తాం, మనం డిమాండ్ చేయాల్సిన పని కూడా లేదు. కాంగ్రెస్ కార్యకర్తల డిమాండ్ అది. అంటే కొండా సురేఖ బర్త్డే వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి విషయం మాట్లాడారు కాబట్టి, ముఖ్యమంత్రి అనేది మాత్రాన కళ్ళు నెత్తికెక్కాయా ఇవన్నీ మాట్లాడారు కాబట్టి ఇది ఖచ్చితంగా కొండా సురేఖ బాధ్యత వహించాల్సిన డిమాండ్ కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్నారు. కొండా సురేఖని డైరెక్ట్ గా క్వశ్చన్ అడగాలి అంటే ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలే, అఫ్ కోర్స్ ఆమె వ్యక్తిగతంతో చేసింది, మీరు సమర్థిస్తున్నారా లేదా? ఆ వ్యాఖ్యలు పార్టీకి నష్టాన్ని కలిగిస్తాయా కాదా? ఆ వ్యాఖ్యలు ప్రభుత్వానికి నష్టం చేకూర్చుతాయని మీరు అనుకుంటున్నారా లేదా? ముఖ్యమంత్రిపై అటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా, మీరు సమర్థిస్తున్నారా లేదా? ఖండించండి. ఇంతవరకు ఖండించకపోవడానికి కారణం ఏంటి? అందుకే అంటున్నారు బీజేపీలోకి వెళ్తారు, జనసేనలోకి వెళ్తారని. నేనైతే ఆ పార్టీ నేతలు తీసుకుంటారు అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇన్ని పార్టీలు మారి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలనే విమర్శించారు. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ సీట్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్నే మళ్ళీ విమర్శిస్తున్నారు. సో అంటే కనీస కృతజ్ఞత భావం లేనటువంటి కొండా సురేఖను మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్తే తీసుకుంటారు అని అయితే నేను అనుకోవడం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆలోచిస్తుందో కానీ అంత మీనమేషాలు లెక్కించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా ఉంది. కొండా సురేఖను సస్పెండ్ చేసినంత మాత్రాన లేకపోతే ఆ పార్టీ బహిష్కరించిన మాత్రాన పోయేదేం లేదు. ఎందుకంటే దాదాపుగా ఆ చరిత్రలను తీసుకుంటే తెలంగాణ ఆవిర్భావం ఒకసారి గుర్తు చేసుకుంటే తెలంగాణ ఆవిర్భావంలో పార్టీకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళు దాదాపుగా ఎంపీలతో కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇలాగ దాదాపుగా 2014లో దాదాపు ఒక ఎంపీలు అటువంటి 6గురిని సస్పెండ్ చేశారు. సబ్బహరి కావచ్చు, లేకపోతే జీవి హర్ష్ కుమార్ కావచ్చు, ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, సీనియర్ లీడరు, అలాగే లగడపాటి రాజగోపాల్ కావచ్చు, రాయపాటి సాంబశివరావు, అంటే హేమహేమిలట్ చేసిన తర్వాత కూడా పార్టీకి సోనియా గాంధీ విదేశీ పౌరసత్వం గురించి, సోనియా గాంధీ విదేశీ తత్వం గురించి మాట్లాడినందుకే సస్పెండ్ చేస్తేనే ఆ తర్వాత ఎన్సీపీ పుట్టుకొచ్చింది, మనం చూసాంగా.
బట్ సోనియా గాంధీ మీద మాట్లాడు, కానీ ఇక్కడ మాత్రం చర్యలు తీసుకోవట్లేదు. రేవంత్ రెడ్డి మీద మాట్లాడితే మాత్రం రాష్ట్రంలో చర్యలు తీసుకోవట్లేదు. ఇది కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్ కింద నాకు అనిపిస్తుంది. అక్కడ సోనియా గాంధీని విమర్శిస్తే గతంలో వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు, రేవంత్ రెడ్డి పైన ఇన్ని విమర్శలు చేస్తున్నారు, మీ ముఖ్యమంత్రి పైన ఇన్ని విమర్శలు చేస్తుంటే కనీసం చర్యలు తీసుకునేటటువంటి సమర్థత తెలంగాణ కాంగ్రెస్ ఇక్కడ కరెక్ట్ ఒక నిమిషం. అంటే అది మీరు అసమర్థత అని అంటున్నారు, బట్ ఐ థింక్ కాంగ్రెస్ లో ఈ ఇంటర్నల్ డెమోక్రసీ ఏదైతే ఉందో అది ఫస్ట్ నుండి సెల్ఫ్ గోల్స్ దారిగానే ఎక్కువగా వెళ్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ ని గెలిపించింది సీఎం రేవంత్ రెడ్డి. సో తనకు సంబంధించి టీపీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు ఆయన చేసిన ఏదైతే రోడ్ షోస్ ఉన్నాయో, ఆయన చూపించిన ఏదైతే ఇది ఉందో, సో కాంగ్రెస్ గెలుపుకి ఒక కీ రోల్ పోషించింది సీఎం రేవంత్ రెడ్డి. సో తనకు సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా కొండా సురేఖ లాంటి వ్యక్తి గతంలో సారీ చెప్పినప్పుడు ఈసారి కూడా ఆవిడ వచ్చి క్షమాపణలైనా చెప్పాలి, లేకపోతే ఖండించినైనా ఖండించాలి. కానీ డైరెక్ట్ సారీ చెప్పాల్సిన అవసరం లేదు సైలెంట్ అయిపోయారు. కానీ సుష్మిత చేసిన వ్యాఖ్యలు తప్పు ఇవి. ఆ వ్యాఖ్యలు ఖండిస్తున్నారు. లాస్ట్ టైం ఆవిడ సారీ చెప్పారు, సో అట్లీస్ట్ ఈసారి ఖండించడం అయినా ఖండించాలి. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇటు కేసీ వేణుగోపాల్ ఆయన పార్టీ నిర్మాణ వ్యవహారాలన్నీ కూడా ఆయన చూస్తారు. సో ఆయన రైట్ నవ్ ఇటు భారతదేశంలో లేరు, ఆయన బయట పర్యటనలో ఉన్నారు. కాబట్టి మేబీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేస్తుందేమో. ఆల్రెడీ ఆయన అమెరికా నుంచి వచ్చారు, కేరళలో ఉన్నారని చెప్తున్నారు లేటెస్ట్ గానీ. ఆయన ఢిల్లీకి రేపు చేరుకుంటారంట, ఖర్గేతో పాటు కలిపి కాదు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. మీ పైన ఆల్రెడీ మీకు షోకాస్ నోట్ ఇచ్చారు, క్రమశిక్షణ కమిటీ మీ పైన చర్యలు తీసుకోమంది. ఇప్పుడు మీరు వచ్చి కలుస్తూ ఉంటే ఇది రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన ఈ సిఫార్సుపై, ఈ రిపోర్ట్ పై ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకునేంత వరకు అపాయింట్మెంట్లు ఏమొద్దు అని ఆపాలా. అలా కాకుండా బట్టి దగ్గరికి వచ్చి కలవడం, బట్టి మళ్ళీ ఖర్గే దగ్గరికి వెళ్ళడం, ఖర్గే కొండా సురేఖకి అపాయింట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ లో అసమర్థత కనిపిస్తోంది. కాదు నేనంటే అసమర్థత అనే కంటే కొంత ఇప్పుడు గతంలో కూడా ఇటువంటి జరిగింది. 2019లోన ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి నడుపుతున్న టైంలో కూడా దాదాపు 6 కీలకమైన నేతలపైన చర్యలు తీసుకున్నారు. అప్పుడు ఇప్పుడైతే మల్లు రవి క్రమశిక్షణ సంఘానికి ఉన్నాడు, కానీ అప్పుడు కోదండరాము దానికి కమిటీకి ఉన్నాడు. ఆయన 6 పైన అంటే పటోళ్ళ కార్తిక్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆరేపల్లి మోహన్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన, తర్వాత స్వయం బాబురావు కావచ్చు, తర్వాత రమ్యారావు కావచ్చు, మరి వీళ్ళందరిపైన ఏకదాటికి ఒక్కసారిగా చర్యలు తీసుకున్నారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు అంత కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా ప్రయాణం చేస్తుంది అధికారంలో అనుకున్నప్పుడు ఇలాంటివి అనేది అంటే ఉత్తమ్ కుమార్ ఇప్పుడు కీలకంగా మంత్రిగా ఉన్నాడు, బట్టి ఉన్నాడు, ఇలా ఉండేటప్పుడు ఆ రోజు 2019, 2014 ఇలాంటి సమయంలో తీసుకున్నప్పుడు 2026కి వచ్చేప్పటికి ఎందుకు అంత మేనమేషాలు లెక్కించాల్సిన అవసరం అని తప్పించి కాంగ్రెస్ పార్టీలోన దీనివల్ల పెద్ద అంటే పెద్ద ఒడిదుడికి కాదు, అసమర్థత కాదు, దీనివల్ల ఒక ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను. ప్రజలు ఓటు వేసి గెలిపించుకున్న పార్టీ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఆ పార్టీ వైపు చూస్తారు. ఇట్లాంటివన్నీ వస్తున్నప్పుడు డైరెక్ట్ గా పార్టీకి సంబంధించి పనిచేస్తున్న వాళ్ళ కూతుర్లు బయటకు వచ్చి సీఎం నే డైరెక్ట్ గా దూషిస్తున్నప్పుడు ప్రజలు వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది దే ఆల్సో క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళు ఎంతో నమ్మకంగా ఒక పార్టీకి ఓటు వేసి గెలిపించారు. సో ఎంత ఇమీడియట్ గా, ఎంత క్విక్ యాక్షన్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అంత మంచిది రైట్ నా. సో అంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు మనకు 3 ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఒకటి కొండా సురేఖ ఇష్యూ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి అండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. అయితే ఈ 2 ఇష్యూస్ చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి అనేది అక్కడ నియోజకవర్గంలో ఆధిపత్య పోరాది. కొంత ఆయన పరిధి దాటి మాట్లాడినప్పటికీ కూడా, లేదు హైకమాండ్ టికెట్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకున్నాడు అని మాట్లాడినప్పుడు కూడా లోకల్ పాలిటిక్స్ అవుతాయి. ఇక్కడ ముఖ్యమంత్రిని ఉద్దేశించి నేరుగా వాళ్ళు ఎటువంటి కామెంట్స్ చేయలేదు. కాబట్టి అది వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ తెంపడం, సఖ్యత తీసుకురావడం అనేది పెద్ద విషయం ఏం కాదు. సరే ఇవాళ కాకపోయినా రేపు మళ్ళీ సెట్ చేస్తామన్నటువంటి ఆలోచన అధిష్టానం ఉంటుంది. ఇక రాజగోపాల్ రెడ్డి ఏమంటాడు, నాకు మంత్రి పదవి హామీ ఉంది, మంత్రి పదవి ఇస్తామని నాకు హామీ ఇచ్చారు కాబట్టి నేను అడుగుతున్నాను. ఓకే, అది తన కోరిక, వెలిబుచ్చవచ్చు, అడగవచ్చు. ఆయన కూడా ఎక్కడ ముఖ్యమంత్రిని పట్టుకొని నేరుగా చాలా అసభ్యకరంగా లేకపోతే ఇబ్బందికరమైనటువంటి కామెంట్స్ కూడా ఇక్కడ చేయలేదు. కాకపోతే నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేనే ముఖ్యమంత్రిని అవుతా అన్నారు. అదంతా ఆయన కోరిక కావచ్చు, ఆయన డిజైర్ కావచ్చు, బట్ అది సాధ్యం కాదు. బట్ ఇటువంటివి కొంత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సహించే అవకాశమే ఉంటుంది. కానీ కొండా సురేఖ ఇష్యూనే ఇప్పుడు చాలా హాట్గా చాలా సీరియస్గా ఉంది. సో అదే మొదటి నుంచి మనం మాట్లాడుతున్న ప్రకారం అదే అట్లీస్ట్ వాళ్ళు వెంటనే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి కొంత దిద్దుబాటు చర్యలు, సరే తమ సొంత కుమార్తె మాట్లాడినప్పటికీ కూడా దిద్దుబాటు చర్యలు ఉంటాయి. అదే బాహాటంగా ఆమె మాట్లాడింది నిజంగా తప్పు, అలా మాట్లాడకుండా ఉండాల్సింది, ముఖ్యమంత్రి హోదాలో పరకాల బహిరంగ సభలో ఆ ఎమ్మెల్యేని ఎంకరేజ్ చేయడం కోసం కావచ్చు, కార్యకర్తలను ఉత్సాహపరచడం కావచ్చు, అనౌన్స్ చేసి ఉండొచ్చు. ఆయనంత మాత్రాన సుస్మిత ఆ రకంగా మాట్లాడాల్సిన పని లేదు. సుస్మిత మాట్లాడింది నిజంగా చాలా తప్పు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీస్తుంది. నిజంగా ఆ వ్యాఖ్యలతో మాకు నిజంగా సంబంధం లేదు. ఒకవేళ మాకేమైనా సంబంధం ఉందని మీరు భావిస్తే సుస్మిత తరపున మేము
క్షమాపణ చెప్తున్నామని బహిరంగంగా మాట్లాడితే బాగుండేది. నిజానికి గౌరవంగా కాంగ్రెస్ అంటే అంతర్గత ప్రజాస్వామ్యం కంటే అంతర్గత కుమ్ములాట్లు ఎక్కువ ఉంటుంటాయి అనమాట. మాకేమన్నా అయిందంటే మేము హైకమాండ్ తో తేల్చుకుంటాం అని చెప్పేటటువంటి ధోరణి ఎక్కువ కనిపిస్తుంది. మాట అంటే హైకమాండ్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళిపోతుంటారు. కానీ అన్ని పార్టీలకి తప్పదు. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీలో అంతర్గత కుమ్ములాట లేవా? ఇప్పుడు రాజాసింగ్ ఉన్నాడు, రాజాసింగ్ ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడిని రాజాసింగ్ పై విమర్శించడం రాజాసింగ్ ఉన్నాడు. రాజాసింగ్ కామెంట్ చేస్తే రాజాసింగ్ అదే. immediate గా ఆ, ఏపీలో కొండా కూడా లక్ష్మణ్. ఏపీలో కూడా కేసుని చిన్ని వర్సెస్ కొలికపూడి శ్రీనివాస్ అనుకుంటా. మరి వాళ్ళిద్దరు కూడా చాలా బాహాటంగా అందుకని విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీలో అసమర్థత అనేది దానికంటే అధిష్టానాన్ని ఎక్కడ విమర్శించలేదు, ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా విమర్శించిన పరిస్థితి లేదు అక్కడ. ఎవరు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కొలికిపూడి కరెక్ట్ కులికిపూడి కాదు. ఇప్పుడు మనం రాజాసింగ్ తీసుకుందాం, రాజధాని తీసి పక్కన పెట్టారుగా. అదే అంటున్నాను. అన్ని పార్టీ అంత మాత్రాన బీజేపీ అసమర్థత అని మనం దాన్ని ప్రకటించాలి. రాజధాని ఎందుకంటే తీసి పక్కన పెట్టారంటే యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని విమర్శించాడు, బీజేపీ అధినాయకుడు అది ఏంటంటే కొండా సురేఖ ఇష్యూ కాలయాపన జరుగుతుంది అనొచ్చు కానీ కాంగ్రెస్ కి కాదు, కనీసం కాదు మాజీ మంత్రి కాదు నేనంటే మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అటువంటి తీసి పక్కన పెట్టింది. 6 సంవత్సరాల పాటు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ మర్రి చెన్నారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి ఒక కీ రోల్ ఉన్నవాడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఆయన. తెలంగాణ కాంగ్రెస్ అందుకని అంటే ఇది లేట్ అవుతుందని ఇది కాలయాపన జరుగుతుంది అనేది కానీ అసమర్థత అయితే మాత్రం నేను తెలంగాణ కాంగ్రెస్ కూడా డబుల్ స్టాండర్డ్స్ తో ఉంది. అప్పుడు నేను ఇంతకు ముందు కూడా అన్నా కదా, సోనియా గాంధీని విమర్శించారని శరద్ పవార్ తో పాటు మరో ఇద్దరిని కూడా తీసి పక్కన పెట్టారు. తర్వాత ఎన్సీపీని స్థాపించాడు. సో సోనియా గాంధీని విమర్శిస్తే తీసి పక్కన పెట్టారు. ఇక్కడ రేవంత్ రెడ్డిని సీఎంని ఆ స్థాయిలో విమర్శిస్తే కనీసం కొండా సురేఖ ఖండించడం కూడా ఖండించలేదు. పైగా ఖర్గే దగ్గరికి ఎక్కడికి తిరుగుతుంటే చర్యలు తీసుకునేటటువంటి ధైర్యం కూడా చేయటం లేదు. ఇది అసమర్థత కదా. అంటే ఇక్కడ మనం మీరు అన్నది కరెక్ట్ పాయింట్ గానే ఎలా చూడాలంటే, ఎక్కడైతే పెయింట్ ఉన్నాడు అంటే విమర్శించింది రేవంత్ రెడ్డిని, చెప్పాల్సింది ఎవరికి? రేవంత్ రెడ్డిని విమర్శిస్తే కాంగ్రెస్ విమర్శించినట్టే కదా. అవును, ఏంటండి వెళ్ళాల్సింది కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలా? కొండ వెళ్ళాల్సింది ఎక్కడికి? ఒక పాయింట్ ఇందాక నేను బిగినింగ్ లో చెప్పినట్టుగా, సరే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి కొంత యాంటీ ఇన్కంబియన్స్, ప్రభుత్వ వ్యతిరేక, సహజంగా రెండు సార్లు ప్రభుత్వంలో ఉన్నాక మూడోసారి డెఫినెట్ గా వచ్చే వ్యతిరేకతన ఏదా సరే మొత్తానికి అప్పుడు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి తిరిగినటువంటి బహిరంగ సభలు, ఆయన చేసిన ప్రసంగాలు అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని ఎవరు చేశారు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే కదా. సో ఇవాళ ముఖ్యమంత్రిని అన్నారు అంటే ఆటోమేటిక్గా సోనియా గాంధీ అన్నట్టే, ఆటోమేటిక్గా రాహుల్ గాంధీ అన్నట్టే, ఆటోమేటిక్గా మల్లికార్జున ఖర్గే అన్నట్టే కదా. సో ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని విమర్శించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎట్లా చర్యలు తీసుకోకుండా ఉంటుంది అనేది కాంగ్రెస్ కార్యకర్తల ప్రశ్న. ఇప్పుడు అంటే ఏఐసీసీ కూడా అంత మీనమేషాలు లెక్కించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనికోసం ఖర్గే ఇక్కడ నుంచి నిన్న బెంగళూరులో ఉన్నాడు, మాట్లాడాడు, ఇప్పుడు ఢిల్లీ వెళ్తాడు రేపు. రెండోది ఏమో కేసీ వేణుగోపాల్ విదేశాల్లో ఉన్నాడు, ఇప్పుడు కేరళ చేరుకున్నాడంట, ఆయన రేపు వెళ్తాడు దానికోసం. అంటే ఇంత ఆలోచించి, ఎందుకంటే ప్రతి పార్టీలో కూడా ఉండాల్సి. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్లో సస్పెన్షన్ లేవా? ఇప్పుడు అంతకుముందు రాముల్ నాయక్ని సస్పెండ్ చేశారు, తర్వాత నర్సిరెడ్డిని చేశారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు ఇంతమంది అంటే ప్రతి పార్టీలో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. దాన్ని ఈటెల రాజేంద్రన్ బయటికి పంపేయలేదు. సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ చేస్తే మళ్ళీ వేరే పార్టీ పెట్టుకున్నారు కదా, పార్టీ పెట్టుకుని ఇప్పుడు మాట్లాడచ్చు. పంపించేశారు. ఏమంటున్నారు, కవిత ఏమంటున్నారు? తండ్రిగా నాకు గౌరవం ఉంటుంది, ఖచ్చితంగా కూతురుగా, తండ్రిగా బాధ్యత, బంధం ఎవరు కాదనలేరు, నిజంగా ఎవరు కాదనలేరు. కానీ రాజకీయంగా తన విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు కొండా సుస్మిత కూడా బయటకు వచ్చి వేరే వేదికతోటి మీరు 100 మాట్లాడవచ్చు. 100 మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవే కామెంట్స్ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఇంకా వేరే పార్టీ వాళ్ళు చెప్తే కొండా సురేఖ వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు బాధ్యత తీసుకోరు, వేరే ప్లాట్ఫామ్ కాబట్టి. నువ్వు విత్ ఇన్ ద ప్లాట్ఫామ్లో ఉండి ఈ రకంగా సోనియా గాంధీ అపాయింట్ చేసిన వాళ్ళు, లేదంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అపాయింట్ చేస్తేనే కదా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యేది. సో ఏకంగా ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడితే అధిష్టానాన్ని ప్రశ్నించినట్టే నేరుగా. ఎట్లా టాలరేట్ చేస్తారనేది కాంగ్రెస్ నాయకులు అడుగుతున్న ప్రశ్న. వెరీ ట్రూ. సో సీఎం ని అట్లాంటి మాట్లాడినప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్ గా మీడియా ముందే మాట్లాడారు, ఘోరంగా మాట్లాడారు ఆవిడ. దాంతో పాటు ఇక్కడ ఇంత లాగ్ అండ్ డ్రాగ్ చేయాల్సిన అవసరం కూడా ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో అసలు కాంగ్రెస్ పార్టీకి కనిపించడం లేదు. ఇమీడియట్ గా ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది చెప్పేయచ్చు. సో వారాల తరబడి ఇది డ్రాగ్ అవుతూనే ఉంది, ఇంకా ఎన్ని వారాలు ఇది డ్రాగ్ చేస్తారనేది కూడా తెలియదు. డిస్పైట్ ఆఫ్ దాట్ ప్లాన్ బి గురించి ఇటు చర్చిస్తున్నారు. ప్లాన్ బి ఏంటి? ప్లాన్ బి లో భాగంగా నిజంగా జనసేన పార్టీకో బీజేపీ పార్టీకో వెళ్ళబోతున్నారన్న చర్చ కూడా ఉంది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి రాజేష్? సో అదే అంటే చెప్పాను కదా, ఆల్రెడీ బీజేపీలో నుంచి కొంత వాయిసెస్ వస్తున్నాయి, మళ్ళీ మా పార్టీలోకి రావద్దు,
తీసుకురావద్దు అన్నటువంటి ఒక చర్చ ఆల్రెడీ సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. కొంతమంది బాహాటంగా కూడా మాట్లాడుతారు. ఇక జనసేన అంటే జనసేనకి సుస్మిత వెళ్ళి జాయిన్ అవుతారన్నటువంటి చర్చ సాగుతుంది. బట్ ఇంకా జనసేన తెలంగాణలో మళ్ళీ బలం అది వేరే చర్చ. ఇంకా సో జాయిన్ అయితే జాయిన్ కావచ్చు, ఎవరైనా జాయిన్ కావచ్చు. నిజంగా ఇంకా ఆల్రెడీ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు కొండా సురేఖ అండ్ కొండా మురళి వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు లేదు, మళ్ళీ బీఆర్ఎస్కి వాళ్ళకి ఓపెన్ ఉండదు. సో కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే బీజేపీ వాళ్ళు అయితే వద్దు అంటున్నారు ఆల్రెడీ. ఇంకేమున్నాయి ఇక్కడ కావాల్సినవి. కాబట్టి జనసేన ఆప్షన్ ఏమైనా తీసుకుంటారేమో. బట్ జనసేనలోకి వెళ్తే వాళ్ళకి పెద్ద రాజకీయ భవిష్యత్తు అయితే పెద్దగా ఉండదు. కష్టపడితే పార్టీలో కష్టపడాలి, తిరగాలి అంత తప్పించి పెద్దగా ఒరిగే ప్రయోజనం నాకు తెలిసి ఆ పార్టీలు కూడా తీసుకుంటాయని అనుకోవట్లేదు. ఎందుకంటే కనీస కృతజ్ఞత అనేది మనకి ఎక్కడో చోట కనపడాలి. పార్టీ మారిన ప్రతిసారి మారిన పార్టీలని తిడుతూ ఉంటే ఉండగానే మారడం కాదు, ఉండగా కూడా సో తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయంపై సురేఖ విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అది ఖచ్చితంగా అసమర్థత కిందకే వస్తుంది. అది పార్టీకి చెడ్డ పేరు కూడా తీసుకొస్తుంది. అండ్ మరికొంతమంది చాలా నియోజకవర్గాలు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా అంటే ఇప్పుడు బీసీ నాయకత్వం అనేది చర్చకు వస్తుంది. అది బీసీ చాలా మంది కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలు ఉన్నారు. నేనేమంటానంటే బీసీ నేతగా వాళ్ళని ఎక్కడా చూడట్లేదు. బీసీ నేతగా ఆవిడ దాదాపు ఇప్పుడు 5 సార్లు ఎమ్మెల్యే చేసింది, 2 సార్లు మంత్రి చేసింది. ఎక్కడ కూడా బీసీ నేతగా ఎక్కడ ఎక్స్పోజ్ అంటే ఇప్పుడు గణేష్ సర్తాజ్ నాకు వచ్చే ప్రశ్న కావచ్చు, లేకపోతే జరుగుతున్న పరిణామాలు అంటే బీసీ కార్డు అనేది ఇప్పుడు బయటకు తీస్తారు కాబట్టి బీసీ తర్వాత మహిళ. సరే ఇప్పుడు నిజంగా నేరుగా వాళ్ళైతే అంటే అధిష్టానం ఏమన్నా ఇట్లా ఆలోచిస్తుందేమో. వాళ్ళ కూతురు మాట్లాడిన గణేష్ అదే వాళ్ళ కూతురు మాట్లాడిన దానికి నిజంగా వీళ్ళని బాధ్యులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి పాలిటిక్స్ లో అన్ని మాటలు మాట్లాడేసిన తర్వాత బీసీ కార్డ్ తీస్తాను, మహిళ కార్డ్ తీస్తా అంటే ఈ సంస్కృతి ఆగాలి. ఫస్ట్ పాలిటిక్స్ మంచిగా అంటే కొండా ఫ్యామిలీకి రాజకీయ పునర్జన్మ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగాని. ఇప్పుడు నేనేమంటానంటే కొండా కథ ముగిసిపోయినట్లు అనుకుంటున్నాను. ఎందుకంటే మిగతా రాజకీయ పార్టీలు ఎక్కడ తీసుకో ఇప్పుడు ఢిల్లీ పంచాయతీ ఒక 2 రోజుల్లో ఖచ్చితంగా తేలుతుంది. ఎందుకంటే ఎక్కడైతే కొండా సురేఖ ఇష్యూ ఉందో తెలంగాణలో సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఈ ఇష్యూ క్రమశిక్షణ రాహిత్యానికి ఉల్లంఘించే వరకు గుణపాఠంగానే కాంగ్రెస్ పార్టీ చెప్పబోతుంది అనేది నాకు ఆ ఇండికేషన్ కనిపిస్తుంది. అదే ఆ గుణపాఠం చెప్తుందా, కాలయాపన చేస్తుందా? కాంగ్రెస్ అంటేనే కాలయాపన చేస్తుంటుంది. కొంతమంది విషయంలో యాక్షన్ తీసుకుంటూ ఉంటుంది, మరి కొంతమంది విషయంలో కాలయాపన చేస్తూ ఉంటుంది. లేదు అంటే క్షమించేసాం, మరొకసారి చెయ్యొద్దని వార్నింగ్ ఇచ్చాం లాంటి మాటలు చెప్తుంటుంది. ఈసారి కనుక ఒకవేళ అవే మాటలంటే అది క్యాడర్లోకి రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కాంగ్రెస్ అసమర్థతనే ఎత్తి చూపే అవకాశం ఉంటుంది. కొండా సురేఖకు సంబంధించి ఆవిడ క్షమాపణలు చెప్తే మళ్ళీ సారీ యాక్సెప్ట్ చేసి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ స్టేజ్ కి కాంగ్రెస్ పార్టీ వస్తుందా? ఎందుకంటే డైరెక్ట్ గా సీఎం ఇదే ఆవిడ కూతురులు వ్యాఖ్యలు చేసినా కనీసము ఆవిడ వెనక్కి తీసుకునే ప్రయత్నము చేయలేదు, డైరెక్ట్ గా బయటికి వచ్చి ఖండించను లేదు. ఆర్ ఎల్స్ డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా డైరెక్ట్ గా ఆవిడకి సంబంధించి పనిష్మెంట్ లో భాగంగా చర్యలు తీసేసుకుంటారా ఇమ్మీడియట్ గా, లేకపోతే కేబినెట్ విస్తరణలో భాగంగా పూర్తిగా కూడా ఆవిడ మీద చర్యలు తీసుకుంటారా? ఇవి అనేకమైన క్వశ్చన్స్. మరి దీనికి సంబంధించి హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. సో రైట్ నౌ ఒక్క క్వశ్చన్ వినిపిస్తోంది, అదే హైకమాండ్ కు చేరినా సరే కాలయాపన ఇంకా కంటిన్యూ అవుతుందా? ఎస్, ఇదే ద ఫైనల్ క్వశ్చన్.